నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి సూర్యుడు, బుధుడు, రాహు, గురు వృషభ రాశిలో 4వ ఇంట సంచారం చేస్తున్నారు. వీటి యొక్క ఫలితం ఏంటంటే ఇంటి విషయాల్లో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఆస్తి వ్యవహారాలలో సమస్యలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. శుక్రుడు మేషరాశిలో 3వ ఇంట సంచారం చేయడం వల్ల సంబంధ బాంధవ్యాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సంబంధ బాంధవ్యాలు బలపడేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు సమయానికి ఏర్పాటవుతుంది. అయితే శని మీ రాశిలోనే వక్రస్థితిలో 1వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. కుజుడు సింహరాశిలో 7వ స్థానంలో సంచారం చేయడం వల్ల వ్యాపార భాగస్వామ్య సంబంధాలలో ఉద్వేగాలు బలపడతాయి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక హైయర్ ఎడ్యుకేషన్, డిజైన్, సైకాలజీ, మ్యూజిక్ ఇవి చదివే విద్యార్థులకు మంచి గుర్తింపు వస్తుంది. అవకాశాలు కూడా చాలా ఎక్కువగా వస్తాయి. అయితే స్పష్టమైన క్లారిటీ లేని విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక వారు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. బి క్లారిటీ. అయితే జూన్ మొదటి వారంలో ఎవరైతే పోటీ పరీక్షలకి సిద్ధమవుతారో వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. గురువుల సహాయ సహకారాలు ఎప్పటికప్పుడు ఆచరించే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే బదిలీలు, ఉద్యోగంలో మార్పులు సంభవించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సమస్యలు తల ఎత్తవచ్చు. సుపీరియర్స్తో వివాదాలు గతంలో ఉన్నప్పటికీ తట్టుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కొత్త బాధ్యతలు అనూహ్యంగా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఐటీఎస్, కంటెంట్ క్రియేట్ రంగాలలో ఉన్న వాళ్లకు వర్క్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది. తట్టుకుని నిలబడే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పాత డీల్స్ నెమ్మదిగా రీస్టార్ట్ అయ్యే అవకాశం కనబడుతోంది. భాగస్వామ్యం వ్యాపారాల్లో ఉన్న వారికి స్పష్టత, ఒక క్లారిటీ ఉండే అవకాశాన్ని పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. మీ యొక్క కమ్యూనికేషన్లో మీ ద్వారానే ఇబ్బందులు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. కమ్యూనికేషన్ జాగ్రత్తగా పాటించుకోండి. అయితే మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ లేదా అంటే ట్రేడింగ్ రంగాలలో ఉన్న వాళ్లకు ఈ వారంలో మంచి సానుకూలమైన ఫలితము, లాభాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. అయితే ఖర్చులు ఎక్కువ ఉన్నప్పటికీ ఆదాయం కూడా అలాగే ఉంటుంది కాబట్టి పెద్దగా మీకు ఖర్చులు అనే భావన రాదు. తర్వాత ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఏవైతే ఉంటాయో వాటిలో జాప్యత అంటే లేట్ అయ్యే అవకాశము, తర్వాత అధికారుల సహాయము సమయానికి మీకు అందుబాటులోకి రాదు. అయితే వెబ్ డెవలప్మెంటు, డిజైను, ఏఐ, యూఎక్స్ ఇలాంటి రంగాల్లో ఉన్న వారికి కష్టమే అయినప్పటికీ గుర్తింపు అయితే పొందుతారు. అయితే నూతన సాఫ్ట్వేర్ నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు లాభాలు ఉండబోతున్నాయి. ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. సీనియర్స్ నుంచి మెంటర్షిప్ వలన మీరు ప్రగతిని సాధించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాజకీయ రంగంలో చూసినట్టయితే ఈ రాశిలో ఉండే రాజకీయ నాయకులు అసహనానికి అంటే ఇంపేషెన్స్ అనమాట, పేషెన్స్, ఓర్పు తక్కువ ఉండి తటస్థంగా ఉండిపోవడమే మంచిది. అంటే మీకు ఓర్పు తక్కువ ఉంటుంది కాబట్టి అగ్రెసివ్ నేచర్ లేకుండా స్థిరంగా ఉండిపోయేటట్టుగా ఉంటేనే సానుకూలంగా ఉండబోతోంది. అయితే కొత్త వర్గాల మద్దతు మీరు పొందాలి అని అనుకుంటే కనుక మౌనంగా కాకుండా వ్యూహాత్మకంగా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తర్వాత అనూహ్యంగా ఊహించని పార్టీల యొక్క మీ అంతర్గతంగా గొడవలు జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీడియా వ్యవహారాల్లో మీరు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక రక్తపోటు, నిద్రలేమితనము, నరాల సమస్యలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ద్రవాహారము అంటే లిక్విడ్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. సమయానికి తినే ప్రయత్నం చేసుకోండి. ఫిజియోథెరపీ, మసాజ్ లాంటి ప్రక్రియలు కొంత ఉపశమనం ఇచ్చే అవకాశం గోచరిస్తోంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏవైనా మీకు తెలిసి ఉంటే వాటిని అనుసరించే ప్రయత్నం చేసుకోండి. ఇంకా కుటుంబ జీవితం చూసినట్టయితే కనుక చాలా అంటే అస్తవ్యస్తంగాను, గందరగోళంగాను కుటుంబంలో ఉండబోతోంది. బంధువులతో వాగ్వాదాలు ఉంటాయి. బంధువులు విడిపోతారు. మీ వైపు ఇబ్బందికరంగా ఉండే ప్రయత్నం కనబడుతోంది. కానీ ధైర్యంగా వ్యవహరించండి. ఏది మంచిది, ఏది చెడు అనేది మీ అంతటా మీరు నిర్ణయం తీసుకోండి.
పరుల ఒత్తిడి కాకుండా గృహ నిర్మాణము, ఇంటి నిర్మాణము లేదా ఇంటీరియర్ పనుల్లో జాప్యత జరిగే అవకాశం కనబడుతోంది. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ళ మధ్య కొంత విభేదాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్టయితే ఖర్చులు ఎక్కువయ్యే అవకాశము, దీంతోపాటు ఆదాయం నిలకడ లేని స్థితి ఎక్కువగా ఉండడం వల్ల అమితమైన ఖర్చులు పెరిగే అవకాశం గోచరిస్తోంది. బ్యాంకు రుణాలు అవి ముందుకు సాగకుండా మధ్యలోనే ఆగిపోయే అవకాశము, ఈఎంఐలు కట్టలేక, ఇన్స్టాల్మెంట్స్ కట్టలేక ఇబ్బంది పడే అవకాశం కూడా ఈ సమయంలో గోచరిస్తోంది. షేర్ మార్కెట్ నుంచి ఆహ్లాదకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఆర్థిక విషయాలలో భాగస్వామ్యుల యొక్క సలహా తీసుకునే అవకాశము ఈ సమయంలో మీరు చేసినట్టయితే కొంత తట్టుకునే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఖర్చులు పెరిగినప్పటికీ విత్తనాల, ఎరువులు సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఆర్గానిక్ రైతులకు మంచి మార్కెట్ కనబడుతోంది. కూరగాయల సాగుకు కూడా ఇది చక్కని అవకాశం ఉంది. పశు పోషణలో కొత్త పద్ధతులను ఉపయోగించుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు, శనివారం రోజు ఓం నీలాంజన సమాభాసం అనే ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. శనిగ్రహ దోష నివారణ కోసము నల్ల నువ్వులను, నల్లన వస్త్రాలను దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం గోచరిస్తోంది. అయితే కాళేశ్వర ఆలయాన్ని తప్పనిసరిగా దర్శించే ప్రయత్నం చేసుకోండి. ఇది మీకు అత్యంత లాభదాయకము. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, గ్రహస్థితులు, పరిహారాలు, సూచనలు. నమస్తే.